దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. నిద్ర నుండి మేలుకొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్య అయిన మరియమ్మను స్వీకరించెను. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరిత్వముగా ప్రయాణమైపోయిను. ఆమె స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మరియమ్మ పలికెను. గొర్రెల కాపరులారా, భయపడకుడి. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదను. హేరోదు రాజు పరిపాలన కాలమున యేసు ప్రభు జన్మించెను. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశములో ఒక తార వెలిసెను. ఆ తారను చూసి జ్ఞానులు బాలయేసును వెతుకుచు హేరోదు రాజు పరిపాలిస్తున్న యెరూషలేమునకు బయలుదేరిరి. ఓర్చుకో మరియా, ఓర్చుకో. చూతమో రాజసుతుని రేయి జననావాయను, చూతమో రాజసుతుని రేయి జననావాయను. రాజులు తమ సంచులను విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు బాలయేసు ఎదుట సమర్పించి సాష్టాంగపడి నమస్కారం చేసిరి.